ఏంది మీ పరిస్థితి ఏంది? ఏముంది సార్, అప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఫోన్లు వస్తే భయం అవుతుంది, ఎవరు ఫోన్ చేస్తారు, ఎవరు డబ్బులు అడుగుతారని. 2011 నుంచి చేస్తున్నాను సార్ ఇది. 2011, 14, 23, 24, 19, 18 అన్ని ఎలక్షన్స్ 6 ఎలక్షన్స్ చేశాం. మా డిపార్ట్మెంట్ ఎలా అంటే ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కూడా ఆర్టీసీలో ఎవరు పనిచేయడానికి లేకపోతే డిపోలలోకి వెళ్ళి మేము డేటా ఎంట్రీ చేసిన రోజులు ఉన్నాయి. కరోనా టైంలో హాస్పిటల్స్ లో కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ లో జీపీ ఎలక్షన్స్ వచ్చినా కూడా వేరే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి మా ఆపరేటర్లను అడిగేవారు. మా ఆపరేటర్లు వెళ్ళి పనిచేసేవారు. ప్రతి చిన్న అంటే అన్ని డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు సార్. ప్రతి డిపార్ట్మెంట్ లో మా వర్క్ అంటే మా ఎక్స్పీరియన్స్, మా వర్కబిలిటీ అలాంటిది సార్. మేము చేసే పనులు చాలా ఎక్కువ. సర్టిఫికేట్స్, రేషన్ కార్డ్స్, ఎలక్షన్స్, ప్రతి ఒక్క రెవెన్యూ అనేది జీవితం నడవడానికి పిల్లలకి సర్టిఫికేట్ కావాలి, మేమే కష్టం, మేమే చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ సరే, మా ఎన్ని రోజులు అంటే భవిష్యత్ కోసం పిల్లలు మీ దగ్గరికి సర్టిఫికేట్లకు వచ్చేది, కనీసం ఇప్పుడు మీ పిల్లలకు అన్నం లేకుండా అయిపోయింది కదా. స్కూల్ ఫీజులు కట్టాలంటే భయం వేస్తుంది సార్. స్కూల్ ఫీజులు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే భయం వేస్తుంది. కనీసం పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని భయం వేస్తుంది. ఇప్పుడు 40 years సార్, 11 నుంచి చేస్తున్నాను, 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కూడా 1.5 year వరకు శాలరీస్ లేవు. ఆ శాలరీస్ లో ఇప్పుడు లాస్ట్ జనవరి వరకు శాలరీస్ ఇచ్చారు. 14 months శాలరీస్ పెండింగ్ ఉండే సార్. జస్ట్ ఒక 5 days బ్యాక్ 3 months శాలరీ ఇచ్చారు. ఇప్పటికి కూడా మాకు ఇంకా 14 months శాలరీ పెండింగ్ ఉంది. ప్లస్ ఇంకా ఇలా రోడ్ పైన తీసుకొచ్చారు సార్. ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇస్తుందని ఒక ఆశతోని అవుతుందని ప్రతి ఒక్కసారి మెమరాండం ప్రతి ఒక్క మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, లోకల్ ఎమ్మెల్యే అందరినీ కలుసుకుంటూ అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ తీసుకుపోయినాం సార్. రోడ్డు మీద రావాల్సి వచ్చింది. అప్పులు చేసుకుంటాం. అంటే వేరే ఏమన్నా సోర్స్ ఉందా? మనీ ఏం లేదు, ఇది ఒక్కటి పోయింది. కుటుంబం రోడ్ల మీద పడదు.